నమస్తే. నేను మీ లక్ష్మి. జాబిలి ఛానల్‌కి స్వాగతం. వేల కొలది జపాలు, కోట్ల తపస్సులు చేస్తే వచ్చేటటువంటి పుణ్యం విలువ ఒక్క గోవిందనామం పలికితేనే వస్తుంది. తిరుమల శ్రీనివాసుడిని గోవింద అని పిలవడం పైన భాగవతంలో ఒక చక్కటి కథ ఉంది. ఆ కథని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గోవింద శబ్దం చాలా ప్రాచీనమైనది. శ్రీ మహావిష్ణువుకు ఉన్న పేర్లలో గోవింద అనే నామం ఎంతో ప్రసిద్ధి చెందింది. ద్వాపర కాలంలో నందగోపాలురందరూ కలిపి ఇంద్రయాగాన్ని నిర్వహించడానికి అన్నీ సన్నద్ధం చేసుకుంటున్న తరుణంలో శ్రీకృష్ణ భగవానుడు ఇదంతా చూసి నందాదులతో అన్నాడంట. రజోగుణ ప్రేరణ చేతనే మేఘాలు భూమిపై వర్షిస్తున్నాయి. ఆ నీటి వలననే ఆహారోత్పత్తి జరుగుతోంది. కాబట్టి ఇందులో ఇంద్రుని యొక్క ప్రభావం ఏమీ లేదు. కనుక మనం ఇంద్రయాగం మానేసి మనకు ఎంతో జీవనాధారమైన గోవుల్ని, మనకు నివాస స్థలమైనటువంటి గోవర్ధనగిరిని పూజించడం అనేది ఎంతో సముచితం అని చెప్పాడు. అందులకు అందరూ కూడా ఒప్పుకున్నారు. కృష్ణుడు చెప్పిన ప్రకారం ఇంద్రయాగం మానివేసి అందరూ బ్రాహ్మణులను, గోవులను పూజించారు. ఆ తర్వాత గోవులను ముందు నుంచుకొని గోవర్ధనగిరికి ప్రదక్షిణలు చేశారు. ఈ నందగోపాలులందరికీ నమ్మకం కలిగించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పైకెక్కి ఒక మహారూపంలో కనిపించాడు. శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారం నందగోపాలురందరూ కూడా తనను పూజించకుండా గోవర్ధనగిరిని పూజించినందుకు ఇంద్రుడు వాళ్ళపైన కోపగించి ఆ వ్రజభూమి పైన బృందావనం పైన జలప్రళయాన్ని సృష్టింపతలచి సంవర్తకం అనే పేరు కలిగిన మేఘాలను పిలిచి ఎంతో అధిక వర్షాన్ని కురిపించమని, గాలి వాన వరద బీభత్సం సృష్టించి గోవులను హతమార్చమని ఆదేశిస్తాడు. ఈ సంవర్తకాది మేఘాలు నందగోకులం పైన విజృంభించి పిడుగులతో, ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా జడివాన కురిపించసాగాయి. వ్రజభూమి అంతా కూడా జలమయమైపోయింది. ఈ కుంభవృష్టికి గోవులు చెల్లాచెదరై వణికిపోసాగాయి. అంతా గోపాలురు, గోపికలు అందరూ కలిపి శ్రీకృష్ణుణ్ణి శరణు వేడుకున్నారు. ఆ శ్రీకృష్ణుడు ఇదంతా ఇంద్రుడి నిర్వాకమని గ్రహించి త్రిలోకాధిపతిని గర్విస్తున్న ఇంద్రుడికి తన యోగమాయ చేత బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఒక చేతితో గోవర్ధనగిరిని పైకెత్తి అవలీలగా చిటికిన వ్రేలిపై నిలిపి నందగోకులానికి రక్షణ కల్పించాడు. అప్పుడు ఇంద్రుడు శ్రీకృష్ణుడి యోగమాయా ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపడి సిగ్గుపడి తన అహంకారాన్ని వదిలివేసి సంవర్తకాది మేఘాలను నివారించాడు. వెంటనే వాతావరణం అంతా ఆహ్లాదకరంగా మారిపోయింది. అప్పుడు అందరూ తమ స్వస్థానానికి చేరారు. అందరూ చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని క్రిందకి దింపి యథాస్థానంలో ఉంచాడు. ఇంద్రుడు తన అహంకారాన్ని వదిలి తన అపరాధాన్ని క్షమించమని ప్రార్థించడానికి వ్రజభూమికి వచ్చాడు. ఈ వర్షోపద్రవం నుండి గోపాలను, గోవులను కాపాడినందుకు శ్రీకృష్ణుడిని మొదటిసారిగా గోవింద అని ఇంద్రుడు స్తుతించాడు. కామధేనువు యొక్క పాలతోటి, ఐరావతం తన తొండంతో తెచ్చిన ఆకాశ గంగా జలంతోటి, అదితి మునుల సమూహంతోటి ఇంద్రుడు కృష్ణుణ్ణి అభిషేకించాడు. ఆనాటి నుండి గోవింద అనే శబ్దం భగవద్వాచకంగా ప్రసిద్ధి చెందింది. ఆనాటి నుండి శ్రీకృష్ణుడు గోవిందుడు అనే పేరుతో పిలువబడ్డాడు. ఇంతేకాకుండా మనకు మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే గోవులకు సంరక్షకుడైన శ్రీకృష్ణుడిగా జన్మించిన విష్ణు భగవానుని అర్చామూర్తియే కలియుగంలో తిరుమలలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వరుడు. వెంకటాద్రిపై చింత చెట్టు క్రింద పుట్టలో నివసించి ఉన్నటువంటి శ్రీనివాసుడిని బ్రహ్మదేవుడు గోవు రూపంలో పుట్టలోనికి పాలు కారుస్తూ ఉండగా రోజు ఈ గోవు పాలు ఇవ్వకుండా ఎక్కడికి పోతోంది అని వెంట అనుసరించిన శరభయ్య అనే గోపాలుడు ఈ ఆవు పుట్టలోనికి పాలు కార్చడం చూసి కోపంతోటి తన చేతిలో ఉన్న గొడ్డలిని ఆవుపైకి విసిరాడు. ఆ దెబ్బ ఆవుకి తగలకుండా శ్రీనివాసుడు పుట్టలో నుండి పైకి లేచాడు. ఆ దెబ్బ శ్రీనివాసుడి తలకి తగిలింది. ఆ గోవు రక్షింపబడింది. ఇందువల్ల కూడా శ్రీనివాసుడిని గోవిందుడు అని పిలుస్తూ ఉంటారు. గో అంటే కిరణం, వింద అంటే తెలుసుకున్నవాడు, తానే స్వయంగా పరంజ్యోతి స్వరూపుడు, తనను తానే సంపూర్ణంగా తెలుసుకున్నవాడు, తనను ఆశ్రయించిన వారిని కాపాడేవాడు. కాబట్టి గోవింద అనే పిలుపు శ్రీనివాసునికి ఎంతో ప్రియమైంది. మరి గోవింద అనే నామం వెనుక ఉన్న కథలు తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. మీ లక్ష్మి. ధన్యవాదాలు.